నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. సూర్యోస్మి. నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, మీరు న్యూమరాలజీని కన్సిడర్ చేసే విధానం ఏదైతే ఉందో డెఫినెట్ గా బోల్డ్ అన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. నంబర్ 7 ని మీరు చంద్రుడి కింద కన్సిడర్ చేస్తారు, 6 ని కుజుడి కింద, 9 ని శుక్రుడి కింద కన్సిడర్ చేస్తారు. అంతేనా? ఇంకేమైనా మార్పులు? రాహుకేతులు కూడా 4 రాహుకేతువులు కూడా 4 ఇంకా రాహుకేతువులు మారినాయి, మొత్తం మారిపోద్ది. మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్రన్ న్యూమరాలజీలో 2 ని రాహు కింద రాహుకేతువుల నెంబర్లు తీసుకొచ్చి చంద్రుడి నెంబర్ తీసుకెళ్లి రాహుకి పెట్టడం జరిగింది. మీరైతే 2 ని రాహు కింద చూస్తారు కదా, కేతువుని 4 ఇవి చూస్తారు. సో ఏమిటి వ్యత్యాసం? ఇలా చూడటానికి గల కారణం ఏమిటి? ఇలా చూస్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి? అంటే కొంతమంది దీన్నే ఫాలో చేస్తున్నారు కదా, 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు, 3 అంటే గురువు, ఇవే ఫాలో చేస్తున్నారు కదా. కొంచెం తేడాగా, లేకపోతే తేడాగా, సో కొంచెం డిఫరెంట్ గా మీరు ఇలాగా చూడటానికి గల కారణం ఏంటి? అంటే ఫస్ట్ అసలు గ్రహాలకి ఈ నెంబర్లు ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనే దాని మీద శ్రద్ధ పెరిగింది. రవికి అంటే కింగ్ ఆఫ్ నవగ్రహాల్లోనూ ప్రథమమైనటువంటి గ్రహంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి 1 ఇచ్చారు. అది మనకి కృతికా నక్షత్రంతో స్టార్ట్ అవుతుంది. ఒరిజినల్గా మనం అశ్వినితో చూస్తాం, అశ్వినితో కాదు చూడాల్సింది కృతికతో అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఓకే, ఫస్ట్ నక్షత్రం కాబట్టి వెంటనే కృతిక తర్వాత వెంటనే వచ్చేది రోహిణి నక్షత్రం. అది చంద్రుడికి సంబంధించింది. నెక్స్ట్ మృగశిర ఎవరిది? మరి అప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలి? 3 ఇవ్వాలి, గురువుకి ఇచ్చారుగా. పోనీ రోజుల లెక్క ప్రకారం చూసుకుంటే ఆదివారం మొదటగా తీసుకున్నాం కాబట్టి అందుకని రవికి 1 ఇచ్చారు. సోమవారం వెంటనే 2 వచ్చింది కాబట్టి 2 ఇచ్చారు. మళ్ళీ మంగళవారం మంగళుడే కదా. అలా చూసుకున్నా ఇవేం మ్యాచ్ అవ్వట్లా. మరి మీరు కూడా గురువుని 3 కింద చూస్తారు కదా. చూస్తున్నాను అంటే ఇప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నాను నేను. 3 కుజుడికి ఇచ్చాను. నేనేమో కుజుడికి 6 అని చెప్తున్నాను. 9 కాదు, 9 అందరూ 9 అంటున్నారు, 9 కాదు అది 6 అంటున్నాం. దానికి 5 కారణాలు నేను చెప్పడం జరిగింది. కానీ నేను దాని గురించి ఇంకా రీసెర్చ్ చేస్తూ అసలు అంటే దీని మీద ఎందుకు అంటే సరదాగా, ఈ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. మనకి ప్రామాణికం జ్యోతిష్ శాస్త్రమే. జ్యోతిష్ శాస్త్రంలో ఈ సంఖ్య కూడా ఉంది. ఏ గ్రహాలు ఏ స్థానంలో ఎంత నిష్పత్తుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా సంఖ్యల మీదే వెళ్తూ ఉంటాయి. అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మనం ఏదన్నా పెట్టుకుంటే దాంట్లో పెట్టుకోవడానికి నెంబర్ పరంగా వీటిని కన్సిడర్లోకి తీసుకుంటాం. దాంట్లో ప్రధానంగా అసలు వీటికి ఎలా ఇచ్చారో తెలిస్తే అవి ఎందుకు ఇచ్చారో అర్థమైపోతుంది. నేను చాలామందిని అడిగా, అంటే రవికి 1 ఎందుకు ఇచ్చారు, చంద్రుడికి 2 ఎందుకు ఇచ్చారు అంటే నో ఆన్సర్. ఎవరి దగ్గర తెలియదు. మరి వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడన్నా చెప్పారా, అది ఎక్కడన్నా మిస్ అయిందో కూడా తెలియదు. అసలు ఫస్ట్ అది తెలియాలి. రవికి 1 ఇచ్చారు, చంద్రుడికి 2, అది ముందు తెలిస్తే మిగతాదంతా ఈజీగా అయిపోతుంది. అది ఎక్కడో మనం ఒక బుక్ చదువుకుని 2 సంఖ్య చంద్రుడిది, 4 సంఖ్య ఏమో కేతువుది, 4 రాహుది, 7 కేతువుది. ఓకే, అంటే ఈ నెంబర్లో పుట్టావు కాబట్టి నీకు ఈ ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు నేను కేతువు గురించి మాట్లాడినప్పుడు కేతువుకి 4 ఇచ్చాను నేను. ఎందుకు ఇచ్చానో చెప్పాను. మూలాధారానికి అధిపతి గణపతి, చవితి తిథి 4వ తిథి, దానికి అధిపతి అంటే కేతువుకి అధిదేవత ఎవరు? గణపతి. అంటే ఇక్కడ 4 మ్యాచ్ అవుతుందిగా, అవుతుందా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిదేవత కదా. ఎన్ని తలలు ఉన్నాయి? సన్ముఖుడు అన్నాం, అంటే 6 మ్యాచ్ అయిందిగా. ఇక మనం పూర్వాషాఢ నక్షత్రంలో ధనస్సు రాశి 9వ రాశి కాబట్టి శుక్రుడికి 9 మ్యాచ్ అయిందిగా. ఇవేవో నేను మ్యాచ్ అయిందని అనిపిస్తాను. ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే ఫస్ట్ లగ్నం, అంటే మన ప్రథమ స్థానం తీసుకుంటే లగ్నం 1 లగ్నం అయింది, అంటే అది శరీరం, తనుభావం, అది రవికి ఇచ్చారు. మనకి 2వ స్థానం ఏంటి? వాక్. అంటే అక్కడ పెద్ద గ్రహం రవిగా తీసుకున్నాం, లీడర్. ఆయన తర్వాత అంతే శక్తి కలిగిన గ్రహం ఏది? రాహు.
గ్రహాల్లో శక్తివంతులను తీసుకుంటే గ్రహం కాదు కాదు ఛాయాగ్రహం కదా రాహు. గ్రహం కాకుండా ఛాయ, మనం ఛాయగా చెప్తున్నాం. అదే వాక్, అది వాక్ స్థానం, లేకపోతే ఫుడ్, మనం తీసుకున్నటువంటి ఇంటేక్, కుటుంబం ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అందుకని నేను దీన్ని దాని తర్వాత రవి తర్వాత అంత శక్తి, అది గ్రహం తీసుకుందాం, శక్తివంతమైనటువంటి ఛాయ గ్రహమే, నేను ఏడు అనుకుందాం, దాన్ని తీసుకుందాం. రాహు అయ్యాడు. అది గ్రహం కాదన్నప్పుడు నెంబర్ ఇవ్వక్కర్లేదు ఒరిజినల్ గా అయితే. గ్రహాలు అనుకున్నప్పుడు మనం రవిని మిగతా గ్రహాలు తీసుకుంటే అసలు వీళ్ళకి నెంబర్లు ఇవ్వక్కర్లేదు కదా. అంటే గ్రహంగా తీసుకున్నాం కాబట్టి నెంబర్ ఇచ్చాం. పెద్ద గ్రహంగా తీసుకుంటే, శక్తివంతమైన గ్రహంగా తీసుకుంటే గ్రహాల్లో అంటే రవి తర్వాత అంత శక్తివంతంగా ఉండేది రాహువే. అంత రవి అంత శక్తివంతుడు. ఎందుకంటే రవిని మింగే, అంటే రవిని సూర్యుని మింగే అంత శక్తి కూడా ఉంది కదా. అందుకని రాహుని తీసుకున్నాం. 2. ఇక 3 తృతీయ స్థానం. తృతీయ స్థానం ఏంటి? విక్రమ స్థానం. 3 అంటే అక్కడ ఏముంటుంది? విక్రమం న్యాయబద్ధంగా ఉంటుంది. తృతీయ స్థానం మనం కుటుంబం, రిలేషన్స్, బంధుత్వాలు. దీనికి ఆధిపత్యం ఎందుకు ఇచ్చారంటే గురుడికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే ఒక కుటుంబం, విక్రమ స్థానం, నాలెడ్జ్, తెలివితేటలు, మాటలు, దీంతో వచ్చింది. అది ఎక్కడుంది? చతుర్థంలో ఉంది. చతుర్థం ఏమైంది? 4వ స్థానం చతుర్థం, మదర్ 4. ఇక్కడ మనం 4ని దేనిగా తీసుకున్నాం? మీరైతే కేతుకి ఎందుకు తీసుకున్నాం అంటే జ్ఞానవంతుడు. కుటుంబంలో జ్ఞానంతో మెలిగితే పంచమం ప్రేమ వస్తుంది. 5 ఏమైంది? 5 ఎవరికి ఇచ్చాం? బుధుడికి ఇచ్చాం. పంచమ స్థానం బుధుడికి ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రేమతో ఏమొస్తుందంటే విచక్షణ జ్ఞానం తెలుస్తుంది, ఎలా ఏం చేయాలో తెలుస్తుంది. దీనివల్లే కదా నాకు విచక్షణ తెలియదు, విచక్షణ కోల్పోయాను. దానివల్ల ఏమొచ్చింది? శత్రువులు. 6 ఏంటి? రుణము, రోగము, శత్రువులు. శత్రువుల మీద శత్రువులు జయించాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి, ధైర్యం కావాలి. అది ఎవరికి ఇచ్చాం? కుజుడికి ఇచ్చాం. దాని తర్వాత 7 అంటే ఏంటి? అదే పార్ట్నర్షిప్. చంద్రుడు, మనస్సు, రిలేషన్స్, బంధుత్వాలన్నా కూడా మనసుతోటే కదా ఏర్పడతాయి, మానసిక సంబంధాలు. చంద్రుడు అంటే ఇక్కడ మనం దాని పార్ట్నర్షిప్, భార్యాభర్తల అనుబంధం, ఇవన్నీ కూడా 7లో ఉన్నాయి. అంటే 7వ స్థానం మనకి తులం తీసుకున్నాం. అంటే ఇక్కడ చంద్రుడిని మనస్కారకుడు, మనసులు కలిసినాయి. దాని ద్వారా 2 మనసులు ఏకమైతే తనువులు కలుస్తాయి. అందుకని ఇక్కడ చంద్రుడికి ఇవ్వడం జరిగింది. 2 తనువులు కలిస్తే వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలు అయ్యారు. భార్యాభర్తలు అంటే డార్క్నెస్, ఒక కర్మ జరుగుతుంది. కర్మకారకుడు ఎవరు? శని. 8కి అధిపతి శని. ఈ ఇద్దరు కలిసి డార్క్నెస్ లో శుక్రుడికి 9 ఏంటి? పూర్ణత్వాన్ని పొందడం. ఇక అయిపోయింది. ఇంక అంతకు మించి ఏముంటది? ఒక స్త్రీ పురుషులు ఇద్దరు మనసులు ముడిపడి డార్క్నెస్ అంటే నిగూఢంగా ఒక సృష్టి కార్యం జరిగింది, కర్మ జరిగింది. దానివల్ల ఏమొచ్చింది ఫలితం? సాటిస్ఫాక్షన్, తృప్తి, ఫైనల్ ఎండింగ్. అవి ఇచ్చేవాడు ఎవడు? శుక్రుడు. సో 9 ఇస్ శుక్రుడు. రైట్. అంతే కదమ్మా. రైట్. సో ఇలా చూస్తారు మీరైతే. ఒకవేళ ఇలాగే చూడాలి. వేదిక ఇలాగే ఇచ్చింది. అంటే దీన్ని ఎందుకు కావాలని మనల్ని తప్పుదోవ పట్టించడానికి వెస్ట్రన్ మనం చెప్తున్నాం. వెస్ట్రన్ న్యూమరాలజీ అన్నాం. ఇది మనది కాదు. అంటే మనది అంటే మనం దీని గురించి మాట్లాడుతాం. అసలు వెస్ట్రన్ వాళ్ళు అసలు ఇలాంటివన్నీ నమ్మరు. వీటి మీద ఏదో కొంత రీసెర్చ్ చేసి మనకు అంటగట్టారు. దాన్నే పట్టుకుని మనం వేరాడుతున్నాం. రవికి ఇప్పుడు లగ్నానికి రవి 1, 2 రాహువు. అంటే రాహువు ఎప్పుడు కూడా ఫుడ్ హ్యాబిట్స్, లగ్జరీ, మాటలు, ఇవన్నీ దాంట్లోనే ఉంటాయి. 2వ స్థానం, ద్వితీయ స్థానం. అక్కడ రాహువుని తీసుకోవడం పెద్ద గ్రహం. పోనీ గ్రహాల్లో చూసుకుంటే ముందు ఫస్ట్ రవి అంటే అధిపతి కాబట్టి రవికి ఇచ్చారు. అంత పెద్దవాడు రాహుగా తీసుకున్నాం. ఆయన తర్వాత పెద్ద గ్రహం గురుడుగా తీసుకున్నాం. ఆయన తర్వాత పెద్ద చిన్న కాదు అంటే కాంబినేషన్స్ 4 జ్ఞానంతో కేతువుని తీసుకున్నాం. 5 జ్ఞానంతో వ్యాపారం చేసాం, లేదా ఇంకోటి ఏదో మనం అనుకున్నాం, బుధుడిగా తీసుకున్నాం. వ్యాపారకారకుడు బుధుడు, బుద్ధికారకుడు బుధుడు. 6 కుజుడు. రోగ రుణ శత్రు స్థానాలు అన్ని కుజుడికి ఇవ్వబడినాయి కాబట్టి కుజుడిగా తీసుకున్నాం. 7 చంద్రుడిగా తీసుకున్నాం. ఎందుకు అంటే మనస్కారకుడు, మనసులు కలవాలి కాబట్టి చంద్రుడు. 8 డార్క్నెస్ లేకపోతే నిగూఢ రహస్యాలు, చాటర్న్. శని కర్మకారకుడు. 8 కర్మ చేయిస్తూ ఉంటుంది. అది సత్కర్మ, మంచి కర్మ చేయడం ద్వారా ఏమొచ్చింది అంటే సాటిస్ఫాక్షన్, తృప్తి, సుఖాలు, భోగాలు అన్ని శుక్రుడు.
రైట్. అమ్మో, ఇలా ఇలా లైన్అప్ చేసుకుని కరెక్ట్ గా ఒకవేళ చూసుకుంటే ఆలోచించాలి. ఉమ్, అంటే నాకు ఇవాళ ఉదయం నేను వాకింగ్ చేస్తూ అంటే ఇటు మీద ఎప్పుడు రాసుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ ఇంకా మామూలుగా చెప్పాలి అనుకుంటే మనకి అంటే ఈ రెండే మార్చారు అనుకుంటే వాళ్ళిద్దరికి ప్లేస్మెంట్లు లేవు కాబట్టి 6వ ఇంట్లో కన్యా రాశిలో చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి అది కుజుడిది. 9వ ఇంట్లో పూర్వాషాఢ నక్షత్రం అక్కడ 9లో కుజుడికి సంబంధించిన నక్షత్రం ఏమీ లేదు. ఉమ్, అందుకని పూర్వాషాఢ 9 శుక్రుడిదే కాబట్టి అక్కడ తీసుకోవడం జరిగింది. ఇక రాహుకేతువులకి ఒరిజినల్గా స్థానాల రాసుల్లో ఒరిజినల్గా లేవు, అవి కూడా మిస్ప్లేస్ చేయబడింది. కంపల్సరీ చంద్రుడికి కళలన్నీ 16 16 1+6 7 సరిపోయింది. అలా చూసుకున్నా కూడా అలా చూసుకో. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ ఫార్ములాని కనుక చూసుకుని ప్రిడిక్షన్స్ అనేది అందిస్తే డెఫినెట్ గా యాక్యురసీ ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. ఇంకొకటి చెప్తా, 22 అంటే నాది లేకపోతే చిరంజీవి గారిది ఇలా చూసుకుంటే చిరంజీవి గారు చాలా కష్టపడ్డారు. అంటే 2 అంటే రాహు 2+2 అంటే డబల్ రాహు +4 కేతు. అంటే కేతు అనగానే మోక్షకారకుడు అంటారు. ఆయన మోక్షకారకత్వం కాదు, ఆయన జ్ఞానకారకత్వం. చిరంజీవి గారు మాట్లాడేటప్పుడు మంత్రముగ్ధులైపోతారు. చాలా వాక్ చాలా బాగుంటుంది. అంటే రాహు ఆధిపత్యం ఉన్న వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. కేతు ఆధిపత్యం కదా, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల అభ్యున్నతిని పొందుతారు. అలాగే 4కి అధిపతి మనకి సింగర్ ఈయన బాలసుబ్రహ్మణ్యం గారు, దర్శకరత్న దాసరి నారాయణరావు గారు 4లో ఉన్నవాళ్ళు. జ్ఞానం ఉంటుంది. చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా చూశాను, కొంచెం నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది. అందుకని 4కి అధిపతి కేతువు, 2కి అధిపతి రాహు, 6కి అధిపతి కుజుడు, 9కి అధిపతి శుక్రుడు. బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యస్మిత.